అండ్ అడ్వకేట్ కూడా వాహనంలో ఎక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కేటీఆర్ కొన్ని కీలకమైన ఆరోపణలు కూడా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాంటెడ్ గా ఈ కేసుకు సంబంధించి తను ఏసీబీ విచారణకు పిలిచారు. వాస్తవానికి అడ్వకేట్ ఉంటేనే, ఎందుకంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి జరిగిన పరిస్థితులే తనకు ఎదురవుతాయి. నరేందర్ రెడ్డి ఇవన్నీ స్టేట్మెంట్ను ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పారు. అలానే ఇప్పుడు కూడా తాను ఖచ్చితంగా ఇవన్నీ స్టేట్మెంట్ను ఇచ్చినట్టుగా పోలీసులు బయటకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తనతో పాటు అడ్వకేట్ రావాల్సిందే అనేది కేటీఆర్ మాట. పోలీసులు మాత్రం అడ్వకేట్ అవసరం లేదు, తాము కేటీఆర్ మాత్రమే విచారణకు రావాలనేది అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులకు కేటీఆర్ మధ్య చిన్న వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. తర్వాత కేటీఆర్ గట్టిగా అంటే ఏదైతే కొన్ని ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను భయపడేది లేదు, విచారణను ఎదుర్కొంటానని చెప్పి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఇంకొక వైపు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసును తనను ఏదైతే కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. That you are not going to respect my rights, and you have done this not long ago, but 1 month ago. Why should I believe the state government or the state government? आप ले लो वैसे एक्नॉलेज दे दीजिएगा बस में కొంచెం ప్లీజ్ ఏఎస్పీ గారికి ఇచ్చాను. ఏఎస్పీ గారికి నేనేం చెప్పానంటే, మీరు రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడ రాస్తుంది నా హక్కులు నేను కాపాడుకోవడానికి న్యాయవాది నాతో ఉండాలంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటని అడిగాను. వారు ఏమన్నారంటే సిఆర్పిసిలో దాని ప్రకారం మరి మేము అలౌ చేయలేమని చెప్పారు. నేను వారికి స్పష్టంగా లిఖితపూర్వకంగా నా వాదన వినిపిస్తున్నాను, నా వాదన వారికి లిఖితపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఆ తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ తిరిగి రమ్మన్నా తప్పకుండా సహకరించడానికి ఇస్తాను. ఐఎమ్ గివింగ్ హిమ్ ఇన్ రైటింగ్ మై స్టేట్మెంట్ అండ్ లెట్ ద ఆనరబుల్ ఏఎస్పీ అండ్ ది ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ. తర్వాత వారు ఏం చేయాలనుకుంటే వారి ఇష్టం. మీకు రిలీజ్ చేస్తాను తొందరగా. అరే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం చేసిండ్రు బ్రదర్, వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇష్టమున్న కథ రాసి రాజమౌళి కంటే బెటర్ కథలు రాస్తుండ్రు. ఏం చేయాలి మరి? నేను రాజమౌళి గారి కంటే బెటర్ కథలు రాసి ఇష్టమున్న సినిమా చూపెడతాం, చేయని నేరాన్ని నేను ఒప్పుకున్నాను నటిస్తామంటే నా హక్కులు నేను కాపాడుకోవాలో తప్ప అది? ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు మా మామగారి 2వ సంవత్సరికం ఉంది. ఇక్కడ నేను విచారణకు అటెండ్ అయ్యి నేను అక్కడ పోవాలా? మరి వారు ఏ కారణం చేత నా అడ్వకేట్ వద్దంటున్నారో నాకు తెలియదు. థ్యాంక్ యూ. నేను అనేదల్లా ఒకటే బ్రదర్, అల్టిమేట్గా అనేది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, దేనికి భయపడను. కాకపోతే వీళ్ళు సృష్టించే కాకమ్మ కథలు కూడా ప్రజలు కూడా నమ్మకూడదు కదా. అందుకే అడ్వకేట్తో సహా పోతానని నేను అడిగిన, వాళ్ళు ఇంటలేరు. నేను చేయగలిగింది ఏం లేదు, లిఖితపూర్వకంగా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ మీకు రిలీజ్ చేస్తాను. నేను ఏదైతే లోపల ఇవ్వాలనుకున్నానో రోడ్డు మీద ఇస్తున్నాను, తేడా అంతే. ఇక మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం బంద్ చేస్తే అందరం ఇంటికి పోదాం. ఐ విల్ సెండ్ యూ ద రిటన్ స్టేట్మెంట్. వై డు యు హావ్ టు సీ మై క్వాష్ పిటిషన్ ఎక్స్టెన్సివ్ హియరింగ్స్ హావ్ హ్యాపెండ్. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేస్తుంది. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవంతో, రాజ్యాంగం మీద ఉండే గౌరవంతో నేను ఇక్కడికి వచ్చాను. లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు, రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో, బయటికి ఏం చెప్తారో, కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన ఏఎస్పీ గారు తీసుకున్నారు. సీ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ పోలీస్ హ్యావ్ బికమ్ సో అడెప్ట్ that they are able to write better scripts and better stories than Mr. S.S. Rajamouli. So therefore I was apprehensive of not having my lawyer around, because they can release whatever the statement they want and they can start claiming, just like what happened to Kodangal ex-MLA Mr. Narendra Reddy. So therefore they have insisted that my lawyer be present. Now they are saying you can't. So I have given my statement. Whatever I wanted to give it inside the office, I have given it here to the ASP of Anti-Corruption Bureau, Mr. Khan. He has given me an acknowledgement saying I have received it. So I think that there ends the matter for today.